బకెట్ల నీళ్ళు పెట్టి ఆడ సబ్బు పెట్టి అందరు కాలు చేతులు కట్టుకున్న లైన్ కొద్ది పంపి. సరే మేడం, నాకు తెలియదా? రాజు, ఇది అట్టి ముచ్చట కాదు, ఆరోగ్యం ముచ్చట. ఈ శానిటైజర్ ఆడబెట్టి అందరు మంచిగా పెట్టుకున్న వాళ్ళు ఈ రూమ్లో కూర్చోలి. ఎంబీబీఎస్ డాక్టర్ బిల్డప్ కొడుతుంది. ఏంద్ర గులుగుతున్నావు? పెద్ద డాక్టర్ కాకపోతే చిన్న డాక్టర్ నారా? నేను ఇచ్చిన మందులు ఏ బీమారైనా ఏ రోగాలైనా కొట్టుకపోవాలి. అది వెనక నడిచింది మేడం, నాటు వైద్యం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పెద్ద డాక్టర్ అనుకుంటారు. కొంచెం చూసుకుంటా మందులు ఏరి. ఏదైనా ఎటమాటం అయింది అనుకో, నిన్ను నన్ను ఊరెళ్ళి పొమ్మంటారు. ఏమడుతుందా మేడం మీకు? ఏం కాదురా, పీకర్ పడకు, ఆకున మాటాట. గమ్మతుంది మేడం మీ ఆకున మాటాట. ఏమైందమ్మా? ఏ ఆయన తెల్లరు జనం వచ్చిందమ్మాయి. అన్నం తింటావా? అన్నం తినబుద్ధి తింటానంటే బరుడికి తింటే వాంతి వస్తుందా? ఎన్ని రోజులా? 8 రోజులు. 8 రోజులు వస్తుంది. చూస్తారా మరి? రావద్దా ఇక్కడికి డాక్టర్ దగ్గరికి? పేరు నిలబెడతారని ఇక్కడనే ఉంటున్నా. సుధాకర్ దగ్గరికి అయినా నీకు నిద్ర పడుతుందా? నిద్ర పడతలేదు. పడతలేదా? బీబీ కొంచెం ఎక్కువ ఉన్నది. ఉండవచ్చు. 200 ఉంది బీబీ. అబ్బో, అన్నం మంచిగా తింటానవా? ఏ అన్నం ఎక్కడిది? అన్నం తినడు లేదు, మన్ను లేదు. దడా దడ ఆడ బొగ్గుంటుంది. ఏం పట్టదురా. ఇగో నీకు వేజ్ ఎక్కువ అయింది. సూదేసుడు అంటే ఇక వేసుడు వద్దు. టాబ్లెట్లు ఇస్తా, పగటిలి పొద్దుకి వేసుకుంటావా? వేసుకుంటా. వారానికి 4 గోళ్ళు ఇస్తాను, వేసుకో. అరే ఏం భయం లేదురా, ఆకున్న మాటాట. పెళ్లి చేస్తా డార్క్ సర్కిల్స్, గ్లామర్ తక్కువైతుంది. బాగున్నావా రాజు? నువ్వు ఫస్ట్ నువ్వు కొద్ది దూరం ఉండి మాట్లాడు. ఎందుకంత గుస్ అవుతున్నావు? నువ్వు చదివి. అయ్యో డాక్టర్ ఉందా? నువ్వు లోపడుకో, ఉంది పో. నమస్తే మేడం. నమస్తే, కూసో. బాగున్నారా మేడం? బాగానే ఉన్నాం, కానీ మీరు బాగున్నారా? ఏమైంది? మేడం నాకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయితే అంటే బ్లాక్ అవుతున్నాయి. ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇస్తారా? అది రాత్రి 8 గంటలకు వండి 6కి లేస్తే అన్ని మరకలు ఉండే, ఏముండే, ఏ టాబ్లెట్ అవసరం లేదు. నైట్ 8 గంటలకైనా? ఇంకేమన్నా ఉన్నాయా? అది ఏంది, నీకేమైంది? మోసం అవుతుందా? అది ఏంటిది అది? నాకు పిల్ల దొరుకుతలేదు మేడం. నీ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా?
చీ నాకేం ప్రాబ్లం, చూడు ఎంత బాగున్నాను. ఏంట్రా ఏడికే తీసుకొచ్చినవురా? ఏమో మేడం ఈయన చూస్తే నాకు కూడా డౌట్ కొడుతుంది. నీకెందుకు రాజు డౌట్? కావాలంటే నా మెడికల్ సర్టిఫికేట్ ఇస్తా. మేడం ఒక లగ్గమయ్య గోలింటి ఇస్తారా? గా లగ్గమైతే అందుకు గోలి ఉంటుందా పిల్లగా? ఉంటుంది, మీ చేతి మాట బాగుంటుందని చెప్పి బయట టాక్. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 మేడం, ప్లీజ్ మేడం, మా బిడ్డకు మీ పేరు పెట్టుకుంటాం ప్లీజ్ మేడం. ఆగో సైజు రాజు కొన్న మాట ఆటరా. హక్కు నమ్మాట. ఇగో కళ్ళు మూసుకొని పరిగడుపున వేసుకో. ఈ గోలేసుకుని వెంటనే పెళ్ళి అవుతుంది నీకు. ఈ గోలేసుకుని లగ్గం అవుద్దా? థ్యాంక్ యూ మేడం, పోయేస్తా. డబ్బులు రాజు నీ గూగుల్ పే నెంబర్ చెప్పవా? నేను గూగుల్ పే చేస్తా. ఫోన్ లేదు నాకు. అంటే డబ్బులు అది మీరు డబ్బులు వద్దా? రాజు థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఉంటా మేడం, బాయ్. ఏడకు నాని, అరే ఏమన్నా కొనుక్కోమని ఇస్తే ఆయన మింగుతీవి. ఏడుకు ఏడుకు మేడం సార్ దగ్గరకు, మేడం దగ్గరకు, ఏడుకు ఏడుకు మేడం దగ్గరకు, ఏడుకు. ఏ నాని కొనుక్కోమని ఇచ్చిన మింగుమని ఇచ్చిందా? ఒక ఏ పట్ట వచ్చిన నమస్తే మేడం. నమస్తే అంజీ. ఏమైంది బాబుకు? మేడం రూపాయి బిల్ల మింగిండి మేడం. రూపాయి బిల్ల మింగిండా? ఎట్లా మింగిండు మరి? మేడం తిన్నదరగా మింగిండి మేడం. రూపాయి బిల్లు ఇచ్చిన ఏమైనా కొనుక్కోమని ఆయనతో మింగిండి మేడం. ప్లీజ్ మేడం ఎట్లనే చేసి రూపాయి బిల్ల తీరు మేడం. అరే రాజు రారా. వెళ్ళా మేడం. ఏడకు నాని ఏడకు మేడం, ప్లీజ్ మేడం ఎట్లనే చేసి రూపాయి బిల్ల తీరు మేడం. ముఖంగా పుట్టింది మేడం, ప్లీజ్ మేడం చూడరు మేడం. అరే రాజు ఇగరా మేడం. అక్కన మాట అట పిల్లని తిరమరే చూపు ఉండి అదే వస్తుంది. అక్కునా మాట. అరే నువ్వు ఆ బిళ్ళ గజం పోయినట్టుంది. అచ్చుడు కష్టం మేడం. కూర్చుండేట్టు బాబు. ఏం కాదు, టెన్షన్ పడకుండ్రి. మేడం అది ఓల్డ్ పద్ధతి మేడం. ఏదైనా పోరానికి సూదన్న గోళ నీ మేడం. సూది ఆ గోళీలు ఇప్పుడు పని చేస్తలేవు. వెనుకటి 5 వేలు చింతపండు పోతే దొడ్డికి పోతాడు అనుకో, అప్పుడే బయట పడుతుంది రూపాయి. ನಾನು ಮಿಲ್ಲದವರು ಮಿಲ್ಲೋದು ಮಿಲ್ಲ ಕೂತು ಕೂತು ఏం కాదు. ಮಿಲ್ಲ మిగు మిగు ఏం కాదు. ఏం కాదురా బాబు, ఏం కాదు. మేడం ఏం కాదు మేడం. ఏం పికర్ లేదు అంజీ, నువ్వేం పికర్ పెట్టుకోకు, అదే వస్తుంది. సరే మేడం పోయేస్తాం మేడం. సరే మేడం పైసలు ఆడబెట్టు బాబు. మేడం పోతే రేపురా ఒక గోళీ అరే రాజు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది. హలో మేడం ఇక్కడనే ఉంది, రారావా? మన అర్థంగానే ఎక్కువ అయితే కొద్దిగా. సరే ఉండు. అదేనే షూర్ అవ్వలేదా దానికి, ఎప్పుడు ఒకటి అవుతుంది. దానికి మళ్ళీ ఏమైందట ఎదుగుతి ఇంకా పోడు సపరేట్. ఎక్కడ తక్కువ పోదాంపా, పోదాంపా. అంత దూరం మేడం, పోదాంపా. ఏమైంది చూడవా? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? ఎప్పడుతుంది? పొద్దుగాల 5 గంటలకుంది. ఒక గోళీ అని ఒక సూదండి చూడండి చెయ్యండి, గోళీ సూది వేసుకుంటా. జ్వరం బాగుంది, జ్వరం బాగుంది.
ఒక గోలు అయితే ఒక సూది అయితే ఏ రోగం ఏర్పడి అయ్యిందే సూదన్న గోలని అంటవా డాక్టర్ నేను అనువా చెప్పు నీ రోగం రోగం చెప్తా నా కాళ్ళు బాగా గుంజుకపోతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, కడుపు నొత్తంది, నాకు అల్సర్ బాగుంది, షుగర్ ఉంది, బీపీ ఉన్నది. ఒక్క సూది ఒక గోలి ఒక్క సూది. డాక్టర్ నువ్వు అనే గోలి సూది బాగా ముసలోళ్ళు అదైతాను దాగుతారు నువ్వే కానీ ఎప్పుడు ఇచ్చినా గవే 2 గోళీలు ఇస్తావు, గదే సూది ఎత్తావు. ఈజీ చెప్పనా? మేడం మీకు బాగానే రోగాలు ఉన్నట్టున్నాయి, పెద్దతోనకు రాద్దాం. కంపౌండర్ అకున్న మాట డోలో చింత అక్కునమ్మట. డోలో చింత. ఓకే మేడం. ఇగో ఇది పొద్దుగా వేసుకొని బుక్కడి తిని సప్పుడిగా వండుకో. ఏ రోగం ఉన్నా ఏ బీమారు ఉన్నా మొత్తం కొట్టుకపోతాయి. ఇది గోళీ ఆసన ఎత్తలేదు కదా. అవి రకరకం ఇప్పుడు కొత్తనేమన్నది వెళ్ళిన గోళీలు అవి. మేడం పైసలు తీసుకోండి. డబ్బులు అక్కరా అమ్మ పైసలే. పైసలు పింఛన్ వచ్చినాక ఇస్తాం. పొద్దుగాల మంచిగా దొరికి పండుకో. రకరకం